ఇప్పుడు బ్రహ్మాండంగా 2029 మా టార్గెట్ ఏంటంటే ప్రజలు ఎన్డీఏ కూటమి అంతే. ప్రజలు ఎన్డీఏ కూటమి, వేరెవరు కూడా స్క్రీన్ మీద ఉండరు. నోట్ చేసుకోండి, నేను ఉంటాను, మీరు ఉంటారు, ఇదే మాట. రైట్ మళ్ళీ మాట్లాడదు శేఖర్ రెడ్డి గారు. సార్ మంచిదే కదా శ్రీనివాస్ చౌదరి గారు, ఆనందపడాల్సిన అంశం కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు లేకుండా పోతే ఆయన ఆనందపడవచ్చు కదా. ఎందుకంత బాధపడుతున్నారో అర్థం కావట్లేదు నాకు. అన్యాయం జరుగుతుందని వారు బాధపడుతున్నట్టున్నారు. చెప్తా ఉన్నాడు కదా, ఊరకాడు కూర్చొని ఎల్లో మీడియాలో రాసి 4 పట్టుకొని వచ్చి, సోషల్ మీడియాలో 4 రాసి పట్టుకొని వచ్చి మాట్లాడితే కుదరదు. డేటా అనేది ఒకటి ఉంటది, ముందే తెలుసుకోవాలా. సార్ బ్రహ్మనాయుడు గారు 2024 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు కలుపుకొని గెలిచింది ఎంతమంది తెలుసా అండి? కొత్తగా కంటెస్ట్ చేసిన వాళ్ళు 85 మంది. 2023 డిసెంబర్ తెలంగాణ ఎన్నికల్లో కొత్త వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎంతమందో తెలుసా సార్? 50 మందికి పైగా. కొన్ని కొత్త వాళ్ళే. రాజకీయాల్లో పార్టీ శాశ్వతం, రాజకీయ పార్టీ నాయకుడు శాశ్వతం, అధినాయకుడు శాశ్వతం. కొత్త నీరు వస్తుంటుంది, పాత నీరు పోతుంటుంది, అంతేనా? 40% ఓటు బ్యాంక్ సార్, ఒక్క నిమిషం, 40% ఓటు బ్యాంక్ పెరిగేది తప్పిస్తే తగ్గేది లేదు. ఇంకోటి నాకు నవ్వు వస్తుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే జనసేన వాళ్ళన్నా కొంచెం రియాలిటీలో ఉంటారు, ప్రజలకి నిజాలు చెబుతారు సార్. ప్రజలకు నిజాలు చెప్పడానికి కొత్త గొప్ప వాళ్ళు తోడ్పడతారు. అబద్ధాలు చెప్పట్లేదని సార్ ఆగండి, మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి దయచేసి, ఎందుకంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. సరే, ఆల్రెడీ 6 నెలల్లో 1,40,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసాయండి సార్. వాటి ద్వారా ఉద్యోగాలు కూడా ఇచ్చేసారండి సార్. ఎవరు చెప్పలేదు ఉద్యోగాలు ఇస్తారని? ఇచ్చామని చెప్పేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఉద్యోగాలు కల్పించేశామని చెప్పేశారు సార్. ఎస్, ఒక్క మాట సార్. 2017 జనవరి సార్ 29 ఆదివారం సార్ ఆంధ్రజ్యోతి సార్ 2017 సార్. ఇది ఒక్కసారి చూడండి సార్, రాష్ట్ర ప్రజలకు కూడా దిగాలి సార్. ఏంటంటే కనబడుతుంది, దాని ముందు 10.5 కోట్ల పెట్టుబడులు, 10.5 లక్షల కోట్లు. ఓకే, 68% ఆచరణలోకి కుటుంబరావు గారు సార్ అప్పుడు మాట్లాడింది. ఓకే, తెలుగుదేశం పార్టీ. అది ఒరిజినల్ అనా మార్ఫింగ్ అండి సార్? ఆంధ్రజ్యోతి పేపర్ సార్ ఇది. మీరు ఆ డేట్ చెక్ చేసుకోండి సార్, డేట్ రాసుకుంటాం. డౌట్ ప్రజలకు వస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను ప్రజల తరపు నుంచి. 29 జనవరి 2017 సార్, నోట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి సార్. 29 ఆంధ్రజ్యోతి. ఓకే, నెక్స్ట్ 27 ఫిబ్రవరి 2018 సార్, అదే ఆంధ్రజ్యోతి పేపర్ సార్. 4.3 లక్షల కోట్లు పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల వరద. కానీ సార్ ఇది ఆగస్టు 2017 సార్. ఇది వచ్చిన తర్వాత, జనవరిలో వచ్చిన తర్వాత ప్రజాశక్తి అనే పేపర్ సార్. ఒక్కటి రాలా. దావోస్ లో సార్, వీళ్ళు దావోస్ లో పాలకూర పప్పు ఇస్ దేర్, బెండకాయ వేపుడు ఇస్ దేర్ అని చెప్పేసి పెట్టుబడుల వరద, పెట్టుబడుల వల్లవ 10 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అని చెప్పి మాట్లాడారు సార్. ఇప్పుడు అదొకే శేఖర్ రెడ్డి గారు, లాస్ట్ లో వైసీపీ ఒక 1 year ఇంకా గవర్నమెంట్ దిగిపోతానగా వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ పెట్టి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, ఎంఓయూలు రాసేసామన్నారు. అవి ఎంత వచ్చినాయి సార్? నేను చెప్తా, అది కూడా చెప్తాను సార్. సార్ దావోస్ కైనా పెట్టుబడులకు సార్ జీవోలు కూడా సార్, దావోస్ వెళ్ళి రావడానికి ఖర్చు సార్. ఇది జీవో కాపీ సార్. ఓకే సార్, జీవో కాపీ 2016 ఒక్కటే దొరికింది సార్, తర్వాత దొరకలేదు. 2016 43 కోట్లు సార్. ఓకే, దావోస్ పోయి రావడానికి. జగన్ గారు దావోస్ కి వెళ్ళడానికి ఎంత అయింది సార్? సార్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి దావోస్ వెళ్ళారు కదా, మిథున్ రెడ్డి గారు. 12.5 కోట్లు సార్. ఓకే, 12.5 కోటి దావోస్ కు పోవడమే తప్పిస్తే అక్కడి నుంచి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చిన పాపాన పోలా చంద్రబాబు నాయుడు గారు. తీరా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు, ఇన్ని లక్షల ఉద్యోగాలు, 20 లక్షలు 30 లక్షల ఉద్యోగాలు అంటున్నారని చెప్పి చూస్తే, తీరా వీళ్ళ ప్రభుత్వం దిగిపోయే టయానికి వాస్తవ రూపంలోకి వచ్చిన పెట్టుబడులు కేవలం 34,700 కోట్ల రూపాయలు. 34,700 కోట్ల రూపాయలు కేవలం 5 ఏళ్ల పాలనలో వాస్తవ పెట్టుబడులు. అవి మీ 5 ఏళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు. ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినటువంటి పెట్టుబడుల వాస్తవ విలువ 1,103 కోట్ల రూపాయలు. ఇది మేం చెప్పడం కాదు, ఇది మేం చెప్పడం కాదు సార్. మేము కొట్టుకోవాల. ఈ రోజు కూటమిలో ఉన్నారు కదా బీజేపీ,
ఈ రోజు కూటమిలో ఎవరున్నారు సార్? బీజేపీ అధికారంలో ఉందా, మేము అధికారంలో ఉన్నాం సార్. ఈ రోజు ఎవరు అధికారంలో ఉన్నారు సార్? బీజేపీ, అది మేమా? బీజేపీ మేము అధికారంలో ఉన్నామా? బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో DPIIT వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. ఇంకోటి మీరు అడిగారు సార్, ఏదైతే వైజాగ్ సమ్మిట్ లో ఎంత తీసుకొచ్చారు మీరు అది అని చెప్పేసి. 19% మేము ఉన్నప్పుడు వాస్తవ పెట్టుబడుల్లోకి వచ్చాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఇంకో మాట సార్, ఈ రోజు NTPC 70,000 కోట్ల రూపాయలతో హైడ్రో చేస్తున్నారు కదా సార్, హైడ్రోజన్. అది కూడా మేము తీసుకొచ్చిందే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. వీళ్ళలాగా బాకాలు కొట్టుకోవడం, వీళ్ళలాగా 10ని 30 చెప్పుకోవడం మాకు రాదే. కాదండి, ఆంధ్ర రాష్ట్రం కూడా మీరే కట్టేసారని చెప్పకూడదా? ఆగండి సార్, మీరు మాట్లాడండి సార్, కామ్గా మీ టర్మ్ వస్తుంది, దయచేసి ఆగండి మాట్లాడలేను సార్. మేము వెరీ క్లియర్ గా కేటగిరీ, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. అక్టోబర్ 2 గాంధీ జయంతికి గ్రామ సచివాలయాల్లో 130,000 మందికి మేము ఇచ్చింది ఒకే సింగిల్ నోటిఫికేషన్. చరిత్రలో చేయగలిగారా? చంద్రబాబు నాయుడు గారు ఈనాటికి డిసెంబర్ నాటికి DSC పూర్తి ఉద్యోగాలు ఇచ్చేస్తా అని చెప్పి మాట్లాడిన మాట వాస్తవం కదా? కనీసం టెట్టు పెట్టిన పాపాన్ని పోలే, ఈ రోజుకి టెట్టు పెట్టిన పాపానికి పోలా. వాళ్ళ ప్రచారం ఎలా ఉంటుంది, వాస్తవం ఎలా ఉంటుంది అన్నానికి అది ఒక్క ఉదాహరణ చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆ ఒక్క ఉదాహరణ ఇంకేం అక్కర్లేదు. DSC అయిపోయిందా? డిసెంబర్ వచ్చింది కదా సార్. ఇవన్నీ కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజామోదం కోల్పోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడలో లేకపోతే రాజకీయంగా వాళ్ళకే కదా మేలు, అంతేగా, వాళ్ళకే కదా మేలు. సరే, ఆ మేలు తీసుకున్నప్పుడు ప్రజలకి మీరు ఏం చెప్పొచ్చారు అధికారంలోకి? ఇప్పుడు కూడా శ్రీనివాస్ చౌదరి గారు అంటా ఉన్నారు 11 లక్షల కోట్లు అప్పు అంటే యాడ్ నుంచి తీసుకొచ్చారు సార్. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ నుంచి అసెంబ్లీ డాక్యుమెంట్స్ ఏమో 6,46,000 కోట్లు అంటారు. అంటే తాకట్టు పెట్టినటువంటి భవనాలు అవన్నీ కూడా కలుపుకోనేమో ఒకవేళ. నేను చదువుతా, వాళ్ళ అప్పులు ఏంటో నేను చదువుతా. రైట్ రైట్ శేఖర్ రెడ్డి గారు, సమయం లేదు, ప్లీజ్ కంక్లూడ్ చేయండి దయచేసి. మా చిత్తశుద్ధి ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ సార్, ఒకే ఒక చిన్న ఉదాహరణ. కర్నూలులో న్యాయ ప్రస్థానం పెట్టాలనుకున్నాం సార్ మేము. మా ప్రతిపాదన దానికి అనుకూలంగా సార్ ఏపీ లోకాయుక్త కార్యాలయం కర్నూలులో పెట్టింది మేమే, ఏపీ హ్యూమన్ రైట్స్ కార్యాలయం కర్నూలులో పెట్టింది మేమే, ఏపీ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ పెట్టింది మేమే, ERC వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ కర్నూలులో పెట్టింది మేమే, CBI కోర్టు ఆల్రెడీ పెట్టింది మేమే. నేషనల్ ఒక్క నిమిషం నేషనల్ లా యూనివర్సిటీ పెట్టింది మేమే. వాటన్నిటిని ఈ రోజు తీసుకుని తిరుగు తపాన అమరావతికి తీసుకొస్తున్నారు. కొప్పర్తిలో MSME టెక్నికల్ పార్క్ పెట్టింది మేమే, దాన్ని తపాన్ తీసుకొని ఇక్కడ తీసుకొస్తున్నారు. KRMB వైజాగ్ లో పెట్టింది మేమే, దాన్ని తపాన్ అమరావతికి తీసుకొచ్చుకుంటున్నారు. రైట్ శేఖర్ రెడ్డి గారు, సమయం లేదు, ప్లీజ్ దయచేసి కిరణ్ గారు. ఫైనల్ చదువుతున్నాను సార్, ఫైనల్ గా ఒకే ఒక మాట చదువుతున్నాను సార్. సార్ 23 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు పోతేనే భయపడని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అప్పుడైనా మీకు 67 మంది ఉన్నారు కాబట్టి 23 మంది పైన ఇంకా ఉంటున్నారు, ఇప్పుడు లేరు కదా సార్. సిద్ధాంతం గురించి జనసేన మాట్లాడితే దయ్యాల వేదాలు వలిచినట్టు. అసలు వాళ్ళకు సిద్ధాంతం ఎక్కడుంది సార్? పెరియార్ సిద్ధాంతం, చెకోవేరా సిద్ధాంతం దగ్గర నుంచి, అంబేద్కర్ సిద్ధాంతం దగ్గర నుంచి సనాతన ధర్మానికి వచ్చారు. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ రైట్ కి వచ్చారు. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్ లో ఉండాలా, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఉండాలా అనేది నిర్ణయించడానికి ఎవరికి అధికారం లేదండి. ఇప్పుడు ఒక హైబ్రిడ్ మోడల్ లో లెఫ్ట్ నుంచి భావజాలం తీసుకుంటాం, రైట్ నుంచి ఎక్స్ట్రీమ్ రైటా ఎక్స్ట్రీమ్ లెఫ్టా కాదండి. ఒక ప్రజలకి ఏది మంచిది, ప్రజలకి ఏది అవసరం, సమయానికి అనుగుణంగా, లేకపోతే ఆ తరానికి ఆ ఎరాకి అనుగుణంగా మనం మార్పులు చేర్పులు చేసుకుంటా వెళ్తాం ఒక హైబ్రిడ్ మోడల్లో. ఇప్పుడు కమ్యూనిస్ట్ భావజాలం ఉంది, అదే భావజాలానికి కట్టుబడి ఉన్నారు. ఈ రోజు నా పార్టీలు ఏమైనాయండి? అట్లా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కాదు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అయినా ఇబ్బంది, ఎక్స్ట్రీమ్ రైట్ అయినా ఇబ్బంది. బ్యాలెన్స్డ్ గా ఉంటూ మధ్యస్థ భావజాలం, సమాజ పరిస్థితులు ఆ రోజునున్న సమాజంలో ముందుకి వెనక్కి 1983 రాజకీయాలు ఇవాళ కుదరవు కదా. అదే చెప్తా ఉన్నాను, ఒక హైబ్రిడ్ మోడల్లో మనకు నచ్చిన భావజాలం, ప్రజలకు ఉపయోగపడే భావజాలం, ప్రజలకు మంచి చేసే భావజాలంలో తీసుకోవడంలో తప్పు లేదు. ఖచ్చితంగా జనసేన పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి కనీసం ఓనర్ కూడా మీ అధినేత కాదు. ఇంకోటి 5 సంవత్సరాలు ఎవరిని కలవలా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఎవరున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారంటే
2019లో ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు అని చెప్పి అందరూ కోరుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే చాలు, మనం ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి కసిగా పనిచేశారు. కానీ ఈ రోజున మొత్తం నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన గుత్తేదారులను పెట్టుకుని ఆయనకు సంబంధించిన 4గురినో 5గురినో స్టేట్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పేసి, ఒకళ్ళకేమో మైనింగ్, ఒకళ్ళకేమో ల్యాండ్ కబ్జాలు, ఇంకొకళ్ళకేమో పోర్ట్లు గిట్లు, ఇలా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్ళ మొత్తానికి అప్పచెప్పేసి సామంతరాజులకి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఆయన బయటికి రాని పరిస్థితి. ఈ రోజున వైఎస్ఆర్సీపీ మునిగిపోతే మీకు ఆనందం కదా అంటే, మేమంతా పైశాచిక ఆనందం పొందాం. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో అన్ని పార్టీలు ఉండాలి, ప్రతిపక్షం కూడా ఉండాలి. ప్రతిపక్షం ఉంటేనే కదా మేం చేసే తప్పులేంటో, అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పులేంటో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రతిపక్షాల నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నది లేదు, ఒక సలహా తీసుకున్నది లేదు. నేను నీ అంత నేను బటన్ నొక్కుతా అని చెప్పి ఆయన తాడేపల్లి ప్యాలెస్ లోనే కూర్చున్నాడు తప్ప ఏ రోజు ఎవరిని పిలిచి ఒక సమీక్ష చేసింది లేదు. కనీసం ఆయన మంత్రి మండలిలో ఉన్న మంత్రులను పెట్టి కూడా ఆయన సమీక్ష చేసుకున్నది లేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కట్టారా అంటే, మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ, వాళ్ళంతా కంటిన్యూ చేశారు. ఆ ఎకోసిస్టమ్ ని బిల్డ్ చేయడానికి వాళ్ళందరూ